హలో లిజనర్స్, సో నేనైతే ఇవాళ నాకు చాలా ఇష్టమైన ఒక చికెన్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా. అదే కీమా ఫ్రై. సో నాకు చాలా ఇష్టం అనగానే మా మమ్మీ వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. మేమైతే ఎప్పటికప్పుడు అలా గ్రైండ్ చేసుకుంటాం అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనకు నచ్చిన స్టైల్లో కీమాన్ అనేది తీసుకోవచ్చు. నాకు మరీ చిన్నగా ఉంటే నచ్చదని ఈ స్టైల్లో అంటే మీడియం సైజులో కట్ చేశారు. సో ఆయిల్ మిగతా దానికన్నా కూడా ఫ్రైకి దీనికి కొంచెం ఎక్కువనే పడుతుంది. చెప్పాలంటే ఇది ఓ కొత్త రెసిపీ అని కాదు, కానీ ఐ వాంట్ టు షేర్, నాకు ఇష్టమైంది కాబట్టి. సో ముందైతే ఆయిల్లో ఆనియన్ మిర్చి వేసేసి గోల్డెన్ కలర్ కోసం వెయిట్ చేయాలి. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదైనా ఒక రెసిపీ యొక్క టేస్ట్ అనేది చేసే వాళ్ళ చేతిని బట్టే ఉంటుందని చెప్పి. ఇదే కీమా ఫ్రై నేను వేరే రెస్టారెంట్లో కూడా తిన్నాను, కానీ నాకెందుకో మా మమ్మీ చేసిందే బాగా నచ్చుద్ది. అలా గోల్డెన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు ఉప్పు వేసేసి కొంచెం సేపు అట్లా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ వేసేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 to 15 minutes అట్లా ఉంచితే ఫస్ట్ ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక 10-15 minutes అయిన తర్వాత కారం వేసేసుకొని క్లోజ్ చేసేసేయాలి. అలా కొంచెం ఆయిల్ తేలిన తర్వాత ధనియాల పొడి వేయాలన్నమాట, ఒక 1-2 tablespoons అట్లా. తర్వాత కొత్తిమీర. సో మేమైతే అట్లా పంటి కింద తగిలితే ఎందుకో మా ఇంట్లో ఎవరికి నచ్చదు, సో ముందే వేసేస్తాం. అది కూడా అయిపోయాక దించే 5 minutes ముందు మసాలా. సో మసాలా ఉండొచ్చు, ధనియాల పొడి ఉండొచ్చు, అన్ని మా మమ్మీ ఇంట్లోనే చేస్తుంది, బయట నుంచి ఏది తెప్పించుకోదన్నమాట ఏ మసాలా కూడా. సో దట్స్ హౌ మై ఫేవరెట్ రెసిపీ. సో చూసారు కదా, చూసి అలా వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ టు మై ఛానల్ అన్నోన్ నైటింగేల్.